హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అయితే ఎవరైతే నాటుకోళ్ళ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన వీడియోలో కొన్ని సూచనలు అయితే చేయడం జరుగుతుంది. అయితే చాలామందికి యూట్యూబ్లో ఈ నాటుకోళ్ళ బిజినెస్ చూసి పెట్టాలనుకునే ఆలోచన చాలామందికి ఉంటుంది. కాకపోతే ఇందులో లాభ నష్టాలు ఎట్లా ఉంటాయి, ఇందులో ఎట్లా కష్టపడాలి, ఏ విధంగా కష్టపడితే ఎలాంటి లాభాలు ఉంటాయి అనేది చాలామందికి తెలియదు. కాబట్టి కొత్తగా పెట్టే వాళ్ళ కోసం స్పెషల్గా ఈ వీడియోని అయితే చేస్తున్నాను. అయితే చాలామంది నాటుకోళ్ళు కొని వాటిని ఒక ఫామ్లో పెట్టేసి పెంచడం జరుగుతుంది. అయితే అది రిస్క్ లేకుండా ఉంటుందని చాలామందికి అనిపిస్తుంది. ఎందుకంటే అవి ఎక్కడికి వెళ్ళవు కాబట్టి ఆ ఫామ్లోనే ఉండి ఫామ్లోనే పెరిగి ఒక కేజీన్నర రాగానే అమ్మేస్తే అయిపోతుందనే ఆలోచన చాలామందికి ఉంటుంది. కాకపోతే ఆ విధంగా పెంచడం వల్ల మనకి రిస్క్, కష్టం కూడా. ఎందుకంటే వాటిని ఎనీ టైం మనము చూసుకుంటూనే ఉండాలన్నమాట. ఒక మనిషి వాటి కోసం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆ విధంగా పెంచుకుంటే మనము ఫ్రీగా వదిలేస్తే కనుక మనము వాటిని చూసుకునేటటువంటి అవసరం ఎక్కువగా ఉండదు. ఎప్పుడైనా ఒకసారి చూసుకున్నా ఇబ్బంది ఏమి ఉండదు. చుట్టూ మనము ఒక జాలి పెట్టుకొని, ఫెన్సింగ్ అయినా జాలి అయినా మన బడ్జెట్ని బట్టి పెట్టుకొని ఒక షెడ్ నిర్మించుకుంటే లో బడ్జెట్లో, ఫస్ట్ అనుభవం రావాలి కాబట్టి లో బడ్జెట్లో షెడ్ నిర్మించుకొని చుట్టూ కూడా జాలిని పెట్టుకోవాలన్నమాట. అంటే పిల్లుల నుంచి, కుక్కల నుంచి రక్షణగా. ఈ విధంగా ఉంచుకుంటే మనకు కొంచెం ప్లేస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మనం ఇంటి వద్ద పెరట్లో పెంచుకుంటుంటే పెంచుకోవచ్చు, కానీ మనము 10-20 నుంచి అంతకంటే ఎక్కువ పెంచలేము. మనకు ఒక బిజినెస్ ప్రకారంగా పెంచుకోవాలనుకుంటే 100లో పెంచుకోవాలి కాబట్టి 100, 200, 300 ఇట్లా పెంచుకోవాలి కాబట్టి కొంత ప్లేస్ అయితే ఉండాలి. ఆ విధంగా ప్లేస్ ఉన్న వాళ్ళకు ఇది వర్కౌట్ అవుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే అవి తిరగడానికి కొంచెం ప్లేస్ కావాలి కాబట్టి ఆ ప్లేస్లో మనకి ఇంటి దగ్గర వాటర్ ఉంటే ఇంకంతా బెటరు. ఆ వాటరు మనము ఓపెన్ ల్యాండ్లో ఇచ్చుకుంటే గడ్డి, వివిధ రకాలైనటువంటి మొలకలు మొలుస్తాయి కాబట్టి వాటిని తినుకుంటూ మనకు ఆహారం కూడా వాటికి వేయడం అనేది చాలా తక్కువగా పడుతుంది. ఈ విధంగా ప్లస్ చుట్టూ జాలి ప్లస్ మధ్యలో షెడ్, ఈ విధంగా అన్నీ ఉంటే కనుక వీటిని పెంచడం చాలా సులభం అన్నమాట. అయితే ఈ ఫామ్లో పెట్టి పెంచడం వల్ల ఏమవుతుందంటే వీటికి ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది కోళ్ళకు. అందువల్ల రోగాలు వచ్చి చనిపోవడం జరుగుతుంది, నష్టాల్లోకి నెట్టివేయబడతాం. అందుకని మనము ముందుగానే ఆలోచించి వీటిని 2 రకాలుగా పెంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటగా మనమైతే ఫ్రీగా పెంచుకోవడానికి ట్రై చేయాలి. షెడ్లోకి మార్నింగ్ షెడ్ నుంచి వదిలేసి ఈవినింగ్ షెడ్లోకి రప్పించుకోవడం. ఈ విధంగా పెంచుకుంటే మనకు రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. డే మొత్తం అవి బయట తిరుగుతాయి, మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. వేసినప్పుడు ఎప్పుడో ఒకసారి దాన వేస్తాం, మిగతా టైంలో అవే ఆహారాన్ని వెతుక్కుంటూ తింటాయి కాబట్టి మనకేమి ఇబ్బంది అనేది ఎక్కువ ఉండదు. అయితే ఇది ముందుగా తెలుసుకోవాలి కొత్తగా పెంచేవాళ్ళు. మనము ఫ్రీగా పెంచుకోవాలనుకుంటున్నామా లేకపోతే ఫామ్లో పెంచుకోవాలనుకుంటున్నామా అనేది ముందుగా ఆలోచించి డిసైడ్ అయ్యి చేయాలి. అయితే ఫామ్లో పెంచుకునే బదులు ఫ్రీగా పెంచుకుంటేనే బెనిఫిట్స్ ఎక్కువ, రిస్క్ తక్కువ, ఇమ్యూనిటీ పవర్ వీటికి వేరే రకాలైనటువంటి ఫుడ్ తింటుంది కాబట్టి ఇమ్యూనిటీ పెరుగుతుంది, రోగాలు తక్కువ. ఈ విధమైనటువంటి ఫస్ట్ మనము ఎంచుకునే పద్ధతి బాగుంటే మన నాటుకోళ్ళు అనేటివి డెవలప్ చేసుకోవచ్చు.
ఇది మనము ఈ విధంగా ఫ్రీగా పెంచుకుంటే ఈజీ ఉంటుంది. ఫస్ట్ తక్కువతో స్టార్ట్ చేయండి. తక్కువతో స్టార్ట్ చేసి ఒక 100, 200 ఇంకా పైన 300 కోళ్ళు కనుక మనం మెయింటైన్ చేస్తే మనకు ఈజీగా ఒక నెలకు 20,000 వరకు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. వేరే ఎవరో కిందనో మనము జీతం చేసే బదులు ఇది బెస్ట్ బిజినెస్. ఈ విధంగా నేను చేస్తున్నాను కాబట్టి నా అనుభవంతో మీకు చెప్పడం జరుగుతుంది వీడియోలో. ఎవరైనా పెట్టాలనుకునే వాళ్ళు మన వీడియోస్ ఒకసారి అన్నీ చూడండి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా పెంచాలి, ఎలా పెంచితే మనకు 15,000 రూపాయలు సంపాదించుకోవచ్చు అనేది మనము వీడియోలో చెప్పడం జరిగింది. సో ఇది ఈరోజటి వీడియో. ఎవరైనా కొత్తగా పెట్టాలనుకునే వాళ్ళు స్టార్ట్ చేయండి. మంచి బిజినెస్, మార్కెట్లో డిమాండ్ ఉంది కాబట్టి ఈజీగా మనం ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. సో మన వీడియోస్ నచ్చితే మన వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకెవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.